గుడ్ మార్నింగ్, డాక్టర్ మోహన్. ప్రజెంట్ డేస్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, ఫ్యాట్ ఏది మంచిది ఇదన్నీ చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. జనాలు కూడా చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. అసలు ఒక క్లారిటీ ఉండట్లేదు. మమ్మల్ని బ్రతకనివ్వరా అని ఎక్కువ కామెంట్స్ వింటున్నాం. మనం రెగ్యులర్గా వింటున్నవి. మీరు అంతా ఎవర్రా అని అంటున్నారు ఎక్కువ. ఈరోజు దానికి ఎండ్ కార్డు వేద్దాం. ఫుడ్ కోసం మన హ్యూమన్ బాడీ, ఒక మనిషి బాడీ ఎలా ఉంటుందో ఒక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ సేమ్ అలాగే ఉంటుంది. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవ్వడానికి శాండు, సిమెంటు, బ్రిక్కు, ఐరను, వాటరు కావాలి. ఇవన్నీ కలిపితేనే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. సిమెంటు నెక్స్ట్ శాండ్ మిక్స్ అవ్వాలి అంటే వాటర్ కావాలి కదా. వాటర్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవ్వదు కదా. అంటే మన బాడీకి కూడా కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి, వెజిటబుల్స్ కావాలి, ఫ్రూట్స్ కావాలి. మీకు ఫ్యాట్ లేకుండా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ని మన బాడీ తీసుకోలేదు, అబ్జార్ప్షన్ చేసుకోలేదు, న్యూట్రిషన్ చేసుకోలేదు. డైజెషన్ హార్డ్గా అవుతుంది. అలాగని చెప్పి ఎక్కువ కేజీలు ఆయిల్ వేసుకోవడం కాదు, లిమిట్గా. సిమెంటు లేకుండా హౌస్ కన్స్ట్రక్ట్ అవ్వదు. ప్రోటీన్ లేకుండా మనకు మజిల్ బిల్డ్ అవ్వదు. కార్బోహైడ్రేట్స్ అంటే శాండ్ అనుకోండి, కార్బోహైడ్రేట్స్ లేకుండా మనకి ఎనర్జీ రాదు కదా. ఫ్యాట్ కావాలి, అన్నీ కావాలి. నెక్స్ట్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే, న్యూట్రిషన్ అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ప్రోటీన్, వెజిటబుల్స్ అన్నిటిని కలిపితే న్యూట్రిషన్ అంటారు. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ని న్యూట్రిషన్ అన్నారు కదా. ప్రోటీన్ని, ఫ్యాట్ని, లేకపోతే లిక్విడ్ని, దేనిని కూడా ఒక్కదాన్నే న్యూట్రిషన్ అన్నారు. అన్నీ కలిపితే న్యూట్రిషన్ అంటాం. దాన్ని ఎలా తీసుకోవాలి? లిమిట్గా తీసుకోవాలి. అంతేగాని కేజీలు ప్రోటీన్ తినడం, కేజీలు కార్బోహైడ్రేట్స్ తినడం, కేజీలు లిక్విడ్స్ తినడం, లేకపోతే 5 లీటర్స్ 6 లీటర్స్ వాటర్ తాగడాన్ని న్యూట్రిషన్ అనరు. బాడీలో ఏదో ఒక డిఫిషియన్సీ అనేది వస్తుంది. మీ మదర్ 21 ఇయర్స్ వరకు మీకు పెట్టే ఫుడ్ వల్ల మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. మరి ఆఫ్టర్ 21 ఇయర్స్ తర్వాత మీకు హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఒక 5 to 10 ఇయర్స్లో, నెక్స్ట్ 21 ఇయర్స్ తర్వాత. ఎందుకంటే మనం లొకేషన్ చేంజ్ అవ్వడం, బిజినెస్కి, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, వీటి వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. బ్యాలెన్స్డ్ డైట్ మినిమంగానే తినాలి, అంతే తప్ప బల్క్ క్వాంటిటీ తినకూడదు. ఎక్కువ క్వాంటిటీ తింటే మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లిమిట్గా మాత్రమే తినాలి. సో మీకు ఒక అవేర్నెస్ వచ్చింది ఉంటున్నాను. ఫాలో అవ్వండి. ఇంకా డౌట్స్ పెట్టకండి. ఇంకా మీకు అర్థం కాలేదు అంటే నేనేం చేయలేను. థ్యాంక్ యూ.